Hello everyone, welcome back to the channel Rocky Diaries. Roads and ridges ఈ సీక్వెన్స్కి మీకు పునః స్వాగతం. ఏ ప్రాంతం చూపిస్తానో అని అనుకుంటున్నారా? లెట్స్ లుక్ ఎట్ ద స్నిప్పెట్స్. వెల్కమ్ టు $1 మిలియన్ హైవే. ఇప్పుడు మనం ఊరేని వదిలి $1 మిలియన్ హైవే అంటారనమాట. ఇది ప్రవేశించాం. ఈ $1 మిలియన్ హైవే అనేది ఇది పేరు ఎందుకు వచ్చింది అనేది 2 థియరీస్ ఉన్నాయంట. ఒకటి వచ్చేసి ఈ రహదారి ఈ రోడ్డు వేసేటప్పుడు ఈ తీసిన మట్టిలోంచి వచ్చిన సిల్వర్ $1 మిలియన్ వర్త్ వచ్చిందట, అందుకని $1 మిలియన్ హైవే అంటారట. అది ఒక థియరీ. రెండోది వచ్చేసి ఈ రూట్ మీద డ్రైవ్ చేస్తూ కనిపించే వ్యూస్ ఉంటాయి కదా, ఇది సుమారు $1 మిలియన్ వర్త్ బ్యూటీ అని అనిపిస్తుంది కాబట్టే అనేసి అని అంటారు. సో ఈ రెండు ఇట్స్ లైక్ మొదటి థియరీ. ఓకే, సెకండ్ది నేను ఇక్కడ కొల్లాడలోనే ఉంటూ ఉన్నాను కాబట్టి 11 years నుంచి. సో నాకు ఇటువంటివి నేను యాత్రలు చేశాను కాబట్టి ఇట్స్ ఓకే. ఈ టౌన్ స్లోలీగా షాడోస్లోకి డిసపియర్ అవుతుంది మరియు మనం ముందు వెళ్ళే రోడ్డు ఒక నేరో మౌంటైన్ కారిడార్గా మారిపోతుంది అనమాట. మీరు ఇక్కడ చూస్తారు, రోడ్డుకి ఒకవైపు ఏమో మౌంటైన్ వాల్ ఉంటుంది, మరొక వైపు 2000 అడుగులు ఉండే డీప్ డ్రాప్ ఒకటి ఉంటుంది. ఇది $1 మిలియన్ యొక్క సిగ్నేచర్ డిజైన్ అనమాట. ఆ టనల్ చూడండి, తమాషగా ఉంది. మన ఫస్ట్ స్టాప్ వచ్చేసింది. దీని పేరు వచ్చేసి రాల్స్టన్ క్రీక్ ఫాల్స్ అంటారట. దూరంగా ఎక్కడో ఒక వాటర్ ఫాల్ పడుతూ ఉంది, మనం దూరంగా చూస్తాం. అది నేను జూమ్ చేస్తాను ఇక్కడ. కాకపోతే మనకు చెప్పడం ఏమో స్నాప్షాట్ ఆఫ్ ది జియాలజీ ఎట్ బేర్ క్రీక్ ఫాల్స్ అనేది. ఈ చుట్టుపక్కలంతా కూడా ఈ కొండలు అలాంటివి చూడాలి అంటే ఇదొక ప్రదేశం అన్నమాట. ఇక్కడ నుంచి మనకు ఎలా ఉంటుంది అనేది. బేర్ క్రీక్ ఫాల్ మన నెక్స్ట్ స్టాపే. దట్ ఈస్ సినిక్ వ్యూ అనమాట. ఈ చూసే రాల్స్టన్ ఫాల్స్ కనీసం 450 అడుగుల పైనుంచి పడుతుంటాయంట అవి దూరంగా. ఎంత బాగుందో. ఈ దృశ్యం చూడండి, అసలు 2 కొండల మధ్యలోంచి ఇంకో కొండ కరెక్ట్గా కనిపిస్తుంది. ఆ ట్రయాంగిల్స్ కరెక్ట్గా మ్యాచ్ అయ్యి మధ్యలో రాంబోస్ ఏర్పడినట్టుంది. అసలు నేను ఇక్కడ చూస్తూ ఉండిపోయాను అనమాట చాలాసేపు. చూడండి దూరంగా అన్కంపాగ్రే రివర్. ఇది ఈ హైవేలోని మోస్ట్ ఫోటోగ్రాఫ్డ్ కర్వ్ చూడండి ఎట్లా ఉందో. ఇది చాలా ప్రత్యేకమైన వాటర్ ఫాల్ అనమాట. ఈ వాటర్ ఫాల్ బేస్ దగ్గర ఈ శిలాపలకం పెట్టడం దానికి తనకి ఇచ్చే గౌరవం ఉంటుంది. సో ఈ $1 మిలియన్ హైవే ఇప్పుడు కనిపించేది అప్పట్లో లేకపోయినప్పటికీ ఆయన వేసిన పునాది మీద కట్టిన రోడ్లే ఇవన్నీ కూడాను. బేర్ క్రీక్ ఒక సన్నటి మౌంటైన్ స్ట్రీమ్ అయినప్పటికీ కూడాను ఈ హైట్ దాదాపు 80 నుంచి 100 feet ఈ లోపలికి పడడము, ఈ కెన్యన్స్ చుట్టూ ఉండి అదేదో ఒక పవర్ ఎకో సౌండ్ బయటికి రావడం వల్ల ఏదో పెద్ద జలపాతం ఉన్నట్లు అనిపిస్తుంది. బ్రిడ్జ్ చూడండి, ఆ బ్రిడ్జ్ లిటరల్గా ఆ క్లిఫ్ లోపలికి వెళ్ళి చేశారా అన్నట్టుంది కదా. అది కిందకి చూస్తేమో జస్ట్ వర్టికల్ డ్రాప్ ఇట్లా కనిపిస్తుంది చూడండి. 600 to 800 feet డీప్ కెన్యన్ అది. ఈ బ్రిడ్జ్ పెడితే చూస్తే అంత లేదు, అది నేరో 2-lane ట్రాక్ అనమాట. ఈ కర్వ్ అండ్ బ్రిడ్జ్ కాంబోనే ఇది సినిమాటిక్. అది ఇప్పుడు ఎలివేషన్ డ్రాస్టికల్లీ పెరిగే జోన్లోకి వచ్చేస్తున్నాం అనమాట. ఈ మౌంటైన్ స్లోప్స్ పై స్నో ప్యాచెస్ అక్కడక్కడ కనిపిస్తూ రెడ్ కలర్డ్ మినరల్ సాయిల్, విండ్ అయితే చాలా ఎక్కువ ఉందన్నమాట. ఇక్కడ చాలా బాగుంది. ఈ వ్యూ పాయింట్ వచ్చేసి ఇదరాడో మైన్ సైట్ అనమాట. ఇది కొలరాడో యొక్క 1800 సంవత్సరాలు ఆ టైప్ భూమిలో అనమాట. మైనింగ్ భూమిలో
ఈ చోట ఉన్న సిల్వర్ మరియు గోల్డ్ మైన్స్ ఈ మొత్తం టౌన్ ఎంటైర్ ఎకానమీని నడిపే ఉంటాయి. ఇప్పుడు కూడా ఇక్కడ ఓల్డ్ మైనింగ్ బిల్డింగ్స్ కొన్ని ఉన్నాయి, కేబుల్ ట్రామ్ టవర్స్, మళ్ళీ పడిపోయినటువంటి టనల్స్, ఇవన్నీ కొంచెం కనిపిస్తూ ఉన్నాయన్నమాట. ఈ మౌంటైన్ హిస్టరీలో ఒక చాప్టర్ లాగా ఉన్నాయంటే ఇవన్నీ. ఇప్పుడు మనం దిగుతున్నాం నార్త్ అమెరికాలోని అత్యంత డ్రమాటిక్ మౌంటైన్ పాస్, రెడ్ మౌంటైన్ పాస్. ఇది ఎలివేషన్ 11,018 ఫీట్ హైలో ఉందన్నమాట సముద్ర మట్టం నుంచి. ఇది ఊరే మరియు సిల్వర్టన్ మధ్యలో ఉన్న $1 మిలియన్ హైవే యొక్క హార్ట్. ఇది మధ్యలో ఉందాం అనమాట మనం కరెక్ట్గా. ఈ చుట్టూ ఉన్న సమిటల్లో ఐరన్ రిచ్ సాయిల్ ఉండడం వల్లట ఇవి డీప్ రస్టీ రెడ్, ఆరెంజ్ మరియు మరూన్ కలర్స్లో గ్లో అవుతూ ఉంటాయి. స్ప్రింగ్లో అయితే స్నో ప్యాచెస్ మొత్తం స్నోలో కప్పబడి ఉంటాయట. ఈ కలర్స్ ఒక పెయింటింగ్ లాగా అనిపిస్తాయి. అంటే స్నో అక్కడక్కడ తెల్లగా, రెడ్, మళ్ళీ బ్లాక్, అట్లా ఆ వాటితో అసలు పెయింటింగ్ లాగా ఉంటుందట. ఆ పర్వతం ఆల్మోస్ట్ 13,000 అడుగుల ఎత్తులో ఉంది. అందుకని ఆ ట్రీ లైన్ చూడండి, ట్రీస్ అట్లా పోతే డిసపేర్ అయిపోతాయి అనమాట. అంటే అక్కడికి వాటికి ఆక్సిజన్ దొరకదు. అందుకని ఓన్లీ ఆ రెడ్ కలర్ సాయిల్ అది మనకు ఇక్కడ ఎక్స్పోజ్ అవుతుంది. దూరంగా కనిపించే రోడ్డు, ఈ పర్వతాలు, మధ్యలో పైన్ కోన్ ట్రీస్, మళ్ళీ కొంచెం భయం, పక్కన హద్దుల్లో ఈ దాన్ని ఏమంటారు గాడ్ రైల్స్ లేని రోడ్డు, ఇవన్నీ కూడా ఒక థ్రిల్. ఈ జర్నీ, ఈ డ్రైవింగ్ ఈజ్ అ థ్రిల్. చూడండి, స్నో పైన, మౌంటైన్స్ పైన అట్లాగే ఉంది. ఇంకా అసలు పూర్తి స్నోతో చూస్తే ఎంత బాగుంటాయి అసలు. ఈ రెడ్ మౌంటైన్ పాస్ దాటిన వెంటనే ఇక్కడ రోడ్డు కొంచెం ఇంకా నేరో అయిపోతుంది అనమాట. ఈ షోల్డర్ కూడా ఉండదు కదా మనకు, కొంచెం అందుకని థ్రిల్గా ఉంటుంది. ఇది మళ్ళీ కొంచెము ఈ షార్ప్ బ్లైండ్ కర్వ్స్ ఉన్నాయి కొంచెము. సో ఇది ఈ పర్టికులర్ జర్నీ అడ్వెంచరస్ కావడానికి ఏంటంటే ఈ స్టీప్ డ్రాప్ ఉండడము రోడ్లు, అట్లాగే ఈ గార్డ్ రైల్స్ లేకపోవడము, వెదర్ కూడా చాలా అన్ప్రెడిక్టెడ్గా ఉంటుందంట ఇది. ఇంకా ఈ కర్వ్స్ మనకి హెయిర్ పిన్ బెండ్స్ అవి ఉండడము, ఇట్లా మళ్ళీ ఎలివేషన్. సో ఇవన్నీ కలుపుకొని ఒక థ్రిల్. ఈ ఇంటెన్స్ మౌంటైన్స్ కర్వ్స్ అన్నీ అయిపోయిన తర్వాత ఒక పెద్ద వ్యాలీ సడన్లీ ఇక్కడ ఓపెన్ అవుతుంది అనమాట. ఇక్కడ వచ్చేసి గ్రీన్ మెడో సరౌండెడ్ బై టాల్ మౌంటైన్స్. ఇది చాలా బాగుంది చూడడానికి. ఈ సిల్వర్టన్ యొక్క ఎలివేషన్ 9,318 ఫీట్ సీ లెవెల్ నుంచి అనమాట. ఇక్కడ పాపులేషన్ అయితే 600 నుంచి 700 మందే ఉంటారంట మొత్తం. అసలు ఇది టౌన్ వైబ్ అయితే చూడండి ఎలా ఉంది. ఇది 1800s మైనింగ్ అమెరికా లాగా అది ఉందన్నమాట. ఇప్పుడు ఇది 150th యానివర్సరీ జరుపుకుంటుందని చెప్పా కదా ఈ టౌన్. అందుకని చెప్పేసి మొత్తం బిల్డింగ్స్ అన్నీ కూడా కొంచెం అందంగా అలంకరించారు. ఇక్కడ హిస్టారిక్ సెలూన్స్, వింటేజ్ షాప్స్, డ్రమాటిక్ మౌంటైన్ వాల్స్, ఎవ్రీథింగ్ స్ట్రైట్ అవుట్ ఆఫ్ ఎ గోల్డెన్ వెస్టర్న్ మూవీ లాగా ఉంది అసలు. ఈ సిల్వర్టన్ ఈ శాన్ హాన్ మౌంటైన్స్ మధ్యలో ఉంటుంది. ఇది చిన్న మైనింగ్ టౌన్ కదా. ఈ టౌన్ కొలరాడో మైనింగ్ హిస్టరీలో అత్యంత ముఖ్యమైన చాప్టర్ గా నిలిచిపోయింది. ఈ టౌన్ కు చుట్టూ కెండల్ మౌంటైన్, సుల్తాన్ మౌంటైన్, స్టామ్ పీక్, రెడ్ మౌంటైన్స్, 4 మౌంటైన్స్ లో ఉంది. వా, అలంకరణ చూడండి. వీల్స్ తో వాళ్ళు ఎట్లా ఒక కాంపౌండ్ వాళ్ళని ఆ వీల్స్ తో పెట్టి చేశారు ఈ పర్టికులర్ రెస్టారెంట్ వాళ్ళు. వావ్, సిల్వర్టన్ సిటీ హాల్ 1908లో కట్టిందట. ఇది చాలా బాగుంది. సిల్వర్ టౌన్లో ఈ సిల్వర్ మైనింగ్ అనేది మొదటి నుంచి ఒక బ్యాక్ బోన్ ఉందట. 1870s ఈ ప్రాస్పెక్టర్స్ ఈ ప్రాంతంలో సిల్వర్ గోల్డ్ కనుగొన్నాక టౌన్ ఇంకా లైట్నింగ్ స్పీడ్లో గ్రో అయిందట. ఇది ఈ సిల్వర్ టౌన్ నుంచి మైనింగ్ సామాన్లు తీసుకోవడానికి డ్యూరంగో వరకు ఇక్కడ ఈ నేరో గేజ్ ఒక రైల్వే చేశారట. ఈ నేరో గేజ్ రైల్వే రాకీ మౌంటైన్స్లో ఇంపాసిబుల్ అనుకున్న టెరీన్ మీద ద్వారా నిర్మించడమే అది ఒక పెద్ద అచీవ్మెంట్ అంట. స్టిల్ ట్రైన్స్ నడుస్తాయి. ఇది ఈ ప్రపంచంలో అత్యంత సినిక్ హెరిటేజ్ ట్రైన్స్లో ఒకటట. ఇక్కడ ఈ డ్యూరింగో టు సిల్వర్టన్. సిల్వర్టన్ ఈజ్ నాట్ జస్ట్ ఎ టౌన్, ఇది ఒక లివింగ్ మ్యూజియం అనమాట. ఎవరికంటే మైనింగ్ ఎరాకి సంబంధించినటువంటి లివింగ్ మ్యూజియం ఇది. వావ్, హార్లీ డేవిడ్సన్ స్టోర్ దగ్గరికి వచ్చాము ఇప్పుడు. ఇది సిల్వర్స్టన్లో ఉన్న వరల్డ్స్ హైయెస్ట్ హార్లీ డేవిడ్సన్ స్టోర్ అనమాట. మన కోసం ఓపెన్ చేస్తున్నారు కూడా 11 గంటలకి. ఈ రెస్టారెంట్ చాలా గమ్మత్తుగా ఉంది. స్కీ బోర్డ్స్తో వాటితో డెకరేషన్ చేయడము, తర్వాత వచ్చేసి ఫ్యాన్స్, 2 రెక్కల ఫ్యాన్లు ఒకదానికొకటి కనెక్ట్ చేసి ఉండడము చాలా గమ్మత్తుగా ఉంది. సిల్వర్టన్ 150 సంవత్సరాల టౌన్గా చేయడానికి కారణము సిల్వర్ కాదు,
ఇది మౌంటైన్ స్పిరిట్. అంటే ఏంటంటే ఈ స్పిరిట్ దట్ రిఫ్యూజెస్ టు గివ్ అప్. ఇక్కడ ఉండే ఎక్స్ట్రీమ్ టెంపరేచర్స్, అంటే చాలా అసలు లో ఉంటుంది ఆ టెంపరేచర్, అయినా కూడా టౌన్ స్టిల్ సర్వైవింగ్. ఈ $1 మిలియన్ హైవే ఇది లూప్ రోడ్ కాదు. సో మనము వచ్చిన దారిలోనే మళ్ళీ వెనక్కి వెళ్తున్నాం అనమాట. సో మనకు ఈ సిల్వర్ టన్ నుంచి ఊరేకి ప్రయాణం మొదలైంది. ఈ ప్రాంతంలో వింటర్లో డ్రైవ్ చేస్తుంటేట ఈ రోడ్ల నుంచి స్నో తొలగించి పక్కన పెడతారు కదా, అది ఆల్మోస్ట్ మనకు కారు కంటే ఎత్తులో ఉంటుందంట. అంత స్నో ఉంటుంది. ఏదో స్నో వాల్స్ కట్టారు, వాల్స్ మధ్యలో మనం పోతున్నాం అన్నట్లు ఉంటుందంట ఈ డ్రైవ్. $1 మిలియన్ హైవే ఒక సినిక్ డ్రైవ్ కాదు, అది ఒక అన్ఫర్గెటబుల్ ఎమోషనల్ జర్నీ. మౌంటైన్స్ నియరెస్ట్ ప్రాక్సిమిటీగా, డీపెస్ట్ వ్యాలీస్, వైల్డెస్ట్ కర్వ్స్, రిచెస్ట్ హిస్టరీ. ఓ గాడ్, ఊరే నుంచి సిల్వర్ టన్ వరకు ప్రతి మైలు కొలరాడో యొక్క రా బ్యూటీని మనకు చూపిస్తుంది. ఎస్, మనం బ్యాక్ ఊరేకి వచ్చేసాము. సో మనం ఇట్లాగే ఇదే రోడ్లో కంటిన్యూ అవుతూ మన డెస్టినేషన్ మాంట్రాస్కి వెళ్ళిపోతాం. గుడ్ బాయ్ ఊరే. చాలా మంచి జ్ఞాపకాలు ఇచ్చావు మాకు, చాలా మంచి టైం ఇచ్చావు. థ్యాంక్ యూ. చూశారు కదా మన ఊరే అండ్ $1 మిలియన్ హైవే. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఫార్వర్డ్ చేయండి. మళ్ళీ వీడియోలో ఇంకొక ప్రదేశానికి కలుసుకుందాం.